ప్రతి వ్యక్తి కూడా ఒక కర్మయోగిగా మారాలి. प्रत्येक व्यक्ति को स्वयं को कर्मयोगी बनाना चाहिए. ఆ కర్మనే ధర్మంగా రూపొందుతుంది. तब ऐसा कर्म स्वयं ही धर्म में रूपांतरित हो जाएगा. ఆ ధర్మనే జన్మను సార్థకంగా గావిస్తుంది. और वो धर्म जीवन को सार्थक बनाएगा. కనుక దైవ భావమును హృదయమునందు ఉంచుకొని కర్మయోగములో మనం మునిగి దివ్యమైనటువంటి ఒక జీవితాన్ని ధన్యము గావించుకోవటం ప్రతి వ్యక్తి యొక్క కర్తవ్యాన్ని విశ్వసించాలి. अतः प्रत्येक मनुष्य को दैवत्व के भाव को हृदय में धारण करते हुए कर्म योग में डूबकर इस दिव्य जीवन को सार्थक बनाकर इसे एक कर्तव्य के रूप में लेना चाहिए. భారతదేశం యొక్క పవిత్రతను మాత్రము భారతీయుడు ఏనాటికి మరువరాదు. भारतवासियों को भारत की पवित्रता को कभी नहीं भूलना चाहिए. భారతీయం ఏనాటికి కూడాను ఒక బీద దేశము కాదు. भारत कदापि एक गरीब देश नहीं है. ఈ సత్యాన్ని గుర్తించుకోలేకపోవడం చేతనే దేశంలో అనేక రకమైనటువంటి అల్లకల్లోలములు అభివృద్ధి అవుతున్నాయి. चूंकि लोगों ने सत्य को नहीं पहचाना है, इसलिए देश में कई प्रकार की समस्याएं पैदा हो रही हैं. నిత్యానిత్య విషయ పరిశీలన శూన్యమై కావటం చేతనే కేవలం తాత్కాలికమైనటువంటి సుఖముల కోసమని జీవితం లోపల ఒక విధమైన అపమార్గమును అనుసరిస్తున్నారు. मनुष्य आज तात्कालिक अनित्य सुख की खातिर अपनी विवेक शक्ति को त्याग कर गलत रास्ता अपना रहा है. అల్పమైన స్వల్పమైనటువంటి సుఖములకై అధికమైన అనంతమైనటువంటి యొక్క దివ్య కీర్తిని మనం కోల్పోతున్నాము. आज मनुष्य अल्प, अस्थायी, क्षणिक और छोटे छोटे सुखों के लिए अपने इस पवित्र जीवन और महान अवसरों को छोड़ रहा है. స్వతంత్రం పొందినప్పుడు సమయం లోపల 13% మాత్రమే మనము బ్యాక్వర్డ్ క్లాస్ అనేటువంటిది ఉండేది. जब हमारे देश को स्वतंत्रता मिली थी, उस समय पिछड़े वर्ग के लोग केवल 13% थे. పెరుగుతూ 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 ఇప్పుడు 80% బ్యాక్వర్డ్ క్లాస్ గా అయిపోయింది. और निरंतर बढ़ते बढ़ते अब पिछड़ा वर्ग 80% हो गया है. ఇంకా 5-6 సంవత్సరాలు 10% బ్యాక్వర్డ్ క్లాస్ కావచ్చు. एक समय ऐसा भी आ सकता है जब पूरी 100% जनसंख्या पिछड़ा वर्ग बन सकती है. ఇది సరి అయినటువంటి యొక్క పదము కాదు. ये सही नहीं है. భారతదేశం బ్యాక్వర్డ్ క్లాసే కాదు. भारत बिल्कुल भी पिछड़ा नहीं है. ఈ అల్పానుకూలకులకు నిమిత్తమై ఇలాంటి యొక్క పేరును మనం అభివృద్ధిగా ఉంచుకోవడం చేతనే విదేశీయులు భారతదేశమును ఒక బీద దేశంగా భావిస్తున్నారు. एक छोटा सा लाभ पाने के लिए खुद को पिछड़ा कहने से अन्य देश भारत को एक गरीब देश की तरह देखते हैं. ప్రేమ స్వరూపులారా భారతదేశము ఒక సంపన్న దేశము. प्रेम स्वरूपो, भारत एक संपन्न देश है. భారతీయులకు ఉన్నటువంటి భాగ్యం ఏ దేశీయులకు లేదు. भारतीयों को जो सौभाग्य प्राप्त है वो किसी देश के लोगों को प्राप्त नहीं है. అలాంటి సంపదను మనం కలిగి కూడాను బీద దేశంగా ఎందుకు మనం పేరును కాంచాలి? इतना समृद्ध देश होने के बावजूद हमें गरीब देश क्यों कहा जाना चाहिए? ఇంకా ఇంతే కాదు, మన విద్యా వైద్య విషయాల ఎందుకు కూడాను మనము తగినటువంటి త్యాగమును మనం అభివృద్ధి పరచుకోవాలి. इतना ही नहीं, विद्या और स्वास्थ्य के संदर्भ में भी हमें त्याग की प्रवृत्ति विकसित करनी होगी. మీకందరికీ తెలుసును, ఒక నెల ముందుగానే ఎంతమంది విద్యార్థులు ప్రాణములు కోల్పోయినారు. आप अच्छी तरह से जानते हैं, करीब 1 महीने पहले कई विद्यार्थियों को अपनी जान गंवानी पड़ी है. కారణం ఏమిటి దీనికి? इसका क्या कारण है? వీరికంతా కూడాను ఏదో కొన్ని రకమైనటువంటి యొక్క గ్రేడ్ను వాళ్ళకి ఇవ్వడం నిమిత్తమై किसी प्रकार का लाभ देने के लिए ఈ విధమైనటువంటి అవస్థలకు గురి గావించినారు. लोगों को अपनी जान गंवानी पड़ी है. విద్యను ఒక స్వేచ్ఛగా ఒక అనుగ్రహం చేత ఒక ఫ్రీగా అందించేటువంటి ఒక మార్గాన్ని మనం అభివృద్ధి పరచాలి. हमें एक ऐसा तंत्र विकसित करना होगा कि जिससे शिक्षा स्वैच्छिक हो जाए और इसे आत्मनिर्भर स्वायत्त रूप से दिया जा सके. ఉచిత విద్యను మాత్రం అభ్యసించాలి. केवल सीखने के लिए स्वतंत्र शिक्षा प्रदान की जानी चाहिए. అప్పుడు ఈ విద్యార్థులు ఈ విధమైనటువంటి సమస్యలు ఏమాత్రం కూడా అభివృద్ధి కావు. फिर छात्रों के सामने इस तरह की समस्याएं नहीं आएंगी. కనుక ప్రెసిడెంట్ గారు, మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టరు, గవర్నరు వీళ్ళందరూ కూడా ఉంటున్నారు. हमारे यहाँ आज देश के राष्ट्रपति तथा आंध्र प्रदेश राज्य के राज्यपाल और मुख्यमंत्री उपस्थित हैं. ఈ విద్యా విషయం లోపల ఈ ఫీజు లేకుండా ఏ యొక్క తారతమ్యం కాకుండా వీరు ముందు జాతి వారు వీరు వెనుక జాతి వారిని కొత్త జాతులు మనం ప్రయత్నం చేయకుండా
అందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్ స్వేచ్ఛగా బీదలకు కానీ పెద్దలకు కానీ లేక శ్రీమంతులకు కానీ ఒక ఫ్రీ ఎడ్యుకేషన్ అందించేటువంటి ఒక మార్గాన్ని మనం చేపట్టినప్పుడు దేశం ఎంతో బాగుపడుతుంది. ఎన్ని కోట్లో మనం వ్యర్థం చేస్తున్నాము. हम शिक्षा पर करोड़ों रुपए बर्बाद कर रहे हैं और शिक्षा नीति में यदि हम जाति, पंथ और आर्थिक पृष्ठभूमि के किसी भी भेदभाव के बिना सभी लोगों को मुफ्त शिक्षा और शिक्षा की आजादी दे सके तो देश समृद्ध हो जाएगा. ఈ విధమైనటువంటి పిల్లల యొక్క భవిష్యత్తుకు తగినటువంటి దీన్ని మనం సార్థకం గావించుకుంటే దేశం ఎంతో బాగుపడుతుంది. इस प्रकार शिक्षा को निःशुल्क कर देने से और बच्चों के भविष्य को ध्यान में रखकर सार्थक बनाने से देश बहुत सुधरेगा. ఒక్కొక్క ఆధ్యాత్మిక సంస్థ కూడాను ఈ యొక్క విషయంలో ఫ్రీ ఎడ్యుకేషన్ స్వేచ్ఛగా ఇవ్వాలి. प्रत्येक आध्यात्मिक संस्थानों को भी सभी को निःशुल्क शिक्षा देने का संकल्प लेना चाहिए. మీకందరికీ తెలుసును, आप सभी जानते हैं తిరుపతి లోపల కావాల్సినంత ధనమంతా పోగవుతుంటుంది. तिरुपति में कितना धन जमा हो रहा है. వీరందరూ కూడా అక్కడ ఎందుకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వకూడదు? वे वहाँ के छात्रों को मुफ्त शिक्षा क्यों नहीं देते? ఎన్ని కోట్లు వ్యర్థమైపోతుండాలి. वहाँ कितने करोड़ रुपए बर्बाद हो रहे हैं. ఈ యొక్క ఉచిత విద్యను అందించలేకపోవడం చేతనే తిరుపతిలో ఉన్నటువంటి విద్యార్థులు ఒక్కడైనా కూడాను ఒక సంవత్సరం ఒక్కొక్క పారైనా కూడాను దేవాలయం ముఖం చూడటం లేదు. चूंकि वहाँ कोई मुफ्त शिक्षा नहीं है, यद्यपि तिरुपति में हजारों विद्यार्थी हैं, वे साल में एक बार भी मंदिर नहीं जाते. ఇంకా భక్తి ఏ రీతిగా వీరికి అభివృద్ధి అవుతుంది? फिर इन विद्यार्थियों में भक्ति कैसे विकसित हो सकती है? దేవుని పేరుతో స్వేచ్ఛగా సర్వులకును ఉచితమైనటువంటి వైద్యము ఉచితమైనటువంటి విద్యలు అందించాలి. ईश्वर के नाम पर वहाँ एकत्रित धन से सभी लोगों को निःशुल्क शिक्षा एवं निःशुल्क चिकित्सा सुविधा उपलब्ध कराई जानी चाहिए. समस्त लोग